శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024వ సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన వస్తూ ఉన్న ఉగాది ఈ క్రోధినామ సంవత్సరం నుండి అఖండ రాజయోగం పట్టబోతూ ఉన్న ఈ 3 రాశుల గురించి, వీరికి పట్టబోయే అదృష్టం ఏంటి, రానున్న రోజులలో వీరికి ఎదురయ్యే పరిణామాలు సంఘటనలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి. కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, ద్వాదశ రాశులలో ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి ఇప్పుడు వస్తున్న ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది నుండి వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది. నవగ్రహాలలో దేవగురువు బృహస్పతి యోగిస్తే ఏ రాశికి అయినా సరే రాజయోగం అనేది పడుతుంది. అయితే రాశికి జ్యోతిష శాస్త్ర పరంగా ఎన్నో జాతక దోషాలు ఉన్నా సరే వారికి గురుబలం ఉంటే గనుక అద్భుత విజయాలు అందుకుంటారు. కాబట్టి ఈ గురుబలాన్ని ఆధారంగా తీసుకుంటే ఈ రాబోయే ఉగాది తర్వాత, అంటే దాదాపు 21 రోజుల తర్వాత, అంటే మే 1వ తేదీ నుండి గురుగ్రహ సంచారంలో మార్పు వస్తుంది. దేవగురువు బృహస్పతి ద్వాదశ రాశులలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇలా గురుగ్రహం ద్వాదశ రాశులలో 2వ రాశి అయినటువంటి వృషభ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ముఖ్యంగా 12 రాశులలో ఈ 3 రాశుల వారికి అఖండమైన రాజయోగం పట్టబోతోంది. వీరి జీవితం ఒక వెలుగు వెలగబోతోంది. ఇప్పటి వరకు ఏమైనా కష్టాలు బాధలతో సతమతం అయిన వారు, తమ లైఫ్లో సక్సెస్ రాక స్ట్రెస్కి గురి అయిన వారికి ఇది ఒక గొప్ప వరంగా పరిగణించవచ్చు. అయితే వీరికి రాబోయే ఉగాది తర్వాత అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి అనే చెప్పుకోవాలి. ఇక ఇంతకీ అంతటి అదృష్టం పట్టి అఖండ రాజయోగం పొందే రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి వాళ్లకు గురువు ధనస్థానంలో సంచారం చేస్తున్నారు. వీరికి రాబోయేటటువంటి మే 1వ తేదీ తర్వాత ధనస్థానం, వాక్స్థానం, కుటుంబ స్థానాలలో సంచారం చేస్తున్నాడు గురువు. కాబట్టి ఈ మేషరాశి వారికి ధనపరంగా వీరికి విశేషంగా కలిసి వస్తుంది. వీరికి రెట్టింపుగా ధనలాభం ఉంటుంది. ఏ పని చేసినా వీరికి ఆర్థిక పరంగా అత్యంత లాభసాటిగా ఉంటుంది. వీరు రాబోయే రోజులలో మీ మాటకు ఎదురే ఉండదు. మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే వీరికి కుటుంబ పరంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. వీరికి కుటుంబ పరంగా ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఈ రాశి వారికి కుటుంబ జీవితం ప్రశాంతంగా ముందుకు సాగిపోతుంది. వీరి జీవితం అనేది ఇదివరకంటే ఎంతో ఉన్నతంగా మారుతుంది. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే రాబోయే కాలం మరో ఎత్తు అనే విధంగా మారి వీరు సంతోషంగా ఆనందంతో జీవిస్తారు. ఆర్థికంగా ఎంతో అనుకూల స్థితి ఏర్పడుతుంది. అయితే డబ్బుల విషయంలో మాత్రం పొదుపుగా ఉండాలి. ఇక 2వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి దేవగురువు మే 1వ తేదీ తర్వాత 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ వృశ్చిక రాశి వారికి గురువు యొక్క సంచారం వల్ల అఖండ రాజయోగం ఈ సమయంలో వీరు పొందబోతూ ఉన్నారు. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరు ఏది అనుకుంటే అది సాధించడం, ఎంత పెద్ద గోల్ అయినా సరే ఈజీగా అచీవ్ చేస్తారు. వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా కాలంగా పెళ్ళిళ్ళు నిశ్చయం కాని వాళ్ళకి మే 1వ తేదీ తర్వాత ఖచ్చితంగా మంచి సంబంధం వచ్చి మనస్సుకి నచ్చిన విధంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఎంత పెద్ద గొడవ ఉన్నా సరే ఈ రాశి వాళ్ళకి మే 1వ తేదీ తర్వాత
ఆ గొడవలు అన్నీ తగ్గిపోతాయి. వీరి దాంపత్య జీవితం బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసి ఈ వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అయితే వీరికి అర్ధాష్టమ శని నడుస్తూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఇప్పుడు గురు సంచారం వల్ల, గురుబలం ఉండటం వలన వీరికి అదృష్టం, రాజయోగం పట్టబోతూ ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మే 1వ తేదీన జరుగుతూ ఉన్న బృహస్పతి సంచారం వల్ల ఈ రాశి వారు అఖండ రాజయోగం పొందబోతూ ఉన్నారు. అయితే ఈ రాశి వారికి గురువు 11వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణం వల్ల వీరికి అద్భుతమైన రాజయోగం పొందబోతూ ఉన్నారు. వీరికి గురువు లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నాడు. వీరికి ఇక్కడ కుటుంబపరంగా లాభం పొందబోతున్నారు. అలాగే ఆరోగ్యం పరంగా లాభం చూస్తారు. ఆర్థికంగా లాభం ఉంటుంది. వీరు ఏ పని ప్రారంభం చేసినా అందులో లాభమే తప్ప నష్టం ఉండదు. వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. అంతేకాకుండా వీరికి ఆకస్మిక ధనప్రాప్తి పొందుతారు. వీరికి ఏ పని మొదలుపెట్టినా తిరుగులేని విజయం సాధిస్తారు. ఇంట్లోని పరిస్థితులు వీరికి అనుకూలంగా మారుతాయి. తర్వాత రాశి కన్యరాశి. కన్యరాశి వారికి బృహస్పతి సంచారం మే 1వ తేదీన జరిగిన తర్వాత వీరికి విశేషంగా పూర్వజన్మ పుణ్యఫలం లభిస్తుంది. వీరికి చూస్తే గురువు 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే ఇది వీరికి భాగ్యంలో సంచారంగా పరిగణింపబడుతుంది. దీని వలన వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుండి విముక్తులవుతారు. వీరికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. కుటుంబపరంగా ఉన్న గొడవలు, సమస్యలు తొలగిపోతాయి. అయితే వీరికి ఇక్కడ ఏంటంటే గురువు భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అదృష్టం విపరీతంగా పడుతుంది. వీరికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. తరువాతి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి గురువు పంచమంలో సంచారం చేస్తూ ఉన్నాడు. అందువలన ఈ రాశి వారికి అఖండ రాజయోగం పొందబోతూ ఉన్నారు. ఎవరైతే ఈ రాశి వాళ్ళు సంతానం కోసం బాధపడుతూ ఉన్నారో వారికి గురు సంచారం తర్వాత సంతాన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ మకర రాశి వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు గొప్ప పొజిషన్కి చేరుకుంటారు. స్టూడెంట్స్ అయినా సరే, లేదా జాబ్ కానీ బిజినెస్ కానీ చేసే వాళ్ళైనా సరే వీరికి గొప్ప లైఫ్ ప్రారంభం కానుంది. అలాగే వీరికి ఫైనాన్షియల్ పరంగా బాగా కలిసి వస్తుంది. పట్టిందల్లా బంగారంలా ఉంటుంది. సమాజంలో పేరు వస్తుంది. వీరికి ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది. వీరికి గురు సంచారం అనేది చాలా బాగా కలిసి రాబోతూ ఉంది. ఇదివరకటి లైఫ్కి ఇప్పుడు జరగబోయే డేస్లో మీకు అద్భుత చేంజెస్ని చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. కాబట్టి దేవగురువు అయిన బృహస్పతి రాబోయే మే 1వ తేదీన ద్వాదశ రాశులలో ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలోకి సంచారం చేయడం కారణంగా అఖండ రాజయోగం ఈ 5 రాశుల వారికి పట్టబోతూ ఉంది. వీరి జీవితం అనేది రాబోయే రోజులలో బంగారుమయంగా మారనుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. అన్ని విధాల వీరికి అనుకూలత ఏర్పడుతుంది. అయితే మిగిలిన రాసే వాళ్ళు చేసుకోవలసిన పరిహారం చూసినట్లయితే వీరు ప్రతి గురువారం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయాలి. అలాగే గోవుకు నానబెట్టిన శనగలు తినిపించండి. అలాగే మీరు ప్రతి గురువారం గురు శ్లోకాలు పారాయణ చేయడం ద్వారా వీరికి శుభ ఫలితాలు పొందుతారు. గురుబలం పెరుగుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.